బ్లెస్సింగ్ హ్యాస్ టు గ్రో విత్ యువర్ లైఫ్. ఆశీర్వాదం అనేది నీ జీవితం ద్వారా ఆ స్థలంలో వర్ధిల్లాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఒక్కడి వల్ల అది అవుతుందా అంటే, యోసేపు ఒక్కడి వల్ల అది అవితే నీ వల్ల తప్పకుండా అవుతుంది. యోసేపు ఒక్కడి కాదు అక్కడ ఉన్నది. యోసేపుకు సైన్యములకు అధిపతి అయిన దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. ఏ పనిలో పెట్టినా వర్ధిల్లుతూనే ఉన్నాడు. నీ జీవితంలో, కుటుంబంలో శ్రమలు, ఇబ్బందులు, శోధనలు ఎదుర్కొంటున్నటువంటి ఫ్యామిలీలో ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను పెట్టాడేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గృహంలోనికి, ఆ స్థలంలోనికి, ఆ కుటుంబంలోనికి, ఉద్యోగంలోనికి వెళ్ళావంటే గాడ్ హ్యాస్ టేకెన్ యూ దేర్. దేవుడే నిన్ను ఆ స్థలానికి తీసుకుని వెళ్ళాడు కనుక హోల్ హార్టెడ్గా పని చేయాలి. భర్తగా నీ పని ఎలా చేయాలి? హోల్ హార్టెడ్గా చేయాలి. నువ్వు ఒక ఇంటికి భార్యవా, నీ భార్య పని ఎలా చేయాలి? పరిపూర్ణమైన హృదయంతో నీవు చేయటానికి నీ మనస్సును సమర్పించుకోవాలి. ఒక కంపెనీలో ఉద్యోగివా, నీకు అప్పగించబడిన ప్రతి బాధ్యత పర్ఫెక్ట్గా చేయటానికి ప్రయత్నం చేయాలి. యోసేపుకి అప్పగించిన ప్రతి పని కూడా శక్తి లోపం లేకుండా యోసేపు చేయటం మొదలుపెట్టాడు కనుక యోసేపును బట్టి దేవుడు పోతీఫర్ ఇంటిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నువ్వు పని చేసే సంస్థలోనే కానీ, కంపెనీలోనే కానీ, ఒక ఇంటిలోనే కానీ నువ్వు అడుగు పెట్టక ముందు వరకు ఒకలాగా ఉండాలి. నువ్వు అడుగు పెట్టిన తర్వాత అక్కడ పరిస్థితి మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా.